Hello everyone, welcome back to my channel English with Tulasi. If you are watching my channel very first time, don't forget to hit the button to subscribe my channel so that you can support me. Coming to today's class, as we already started parts of speech, in that process we made completed noun and in the pronoun also we completed few. Let us move on remaining pronoun types. So they are titled as demonstrative pronoun, distributive pronoun and indefinite pronoun. Let us move on one after one. First one, demonstrative pronoun. Demonstration ante enti? ప్రదర్శించడానికి వీలైన ప్రొనౌన్స్, చూపించడానికి వీలైన ప్రొనౌన్స్ అన్నిటిని డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అంటారు. సో డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ వీ హావ్ ఓన్లీ 4, దట్ ఈస్ దిస్, దీస్, దట్, దోస్. దగ్గరగా ఉన్న వాటికి ఆబ్జెక్ట్ ని మనం ఐడెంటిఫై చేయడానికి, పాయింట్ అవుట్ చేయడానికి యూజ్ చేసే ప్రొనౌన్స్ ని డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అంటారు. సో 4 ఉన్నాయి అందులో మనకు. దిస్, దట్, దీస్, దోస్. సో దగ్గరగా ఉన్న వాటికి దిస్ అని, థింగ్స్ అయినా పీపుల్ అయినా దిస్ అని, అండ్ ప్లూరల్ గా ఉంటే ఎక్కువగా ఉంటే దీస్ అని యూజ్ చేయొచ్చు. దూరంగా ఉంటే దట్ అండ్ దోస్. సో లెట్ us మూవ్ ఆన్ ఎగ్జాంపుల్. దిస్ ఈస్ మై పెన్ అండ్ దీస్ ఆర్ ఆర్ బుక్స్. సో ఈ సెంటెన్స్ లో మనకు దిస్ అండ్ దీస్ రెండు ఉన్నాయి. సో ఈ రెండు డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. అండ్ కమింగ్ టు నెక్స్ట్ ఎగ్జాంపుల్, దట్ ఈస్ యువర్ హౌస్. సో దూరంగా ఉన్న వాటికి మనం దట్ అండ్ దోస్ యూజ్ చేస్తామని చెప్పుకున్నాం కదా. సో దట్, సో ఏదైతే కొంచెం దూరంగా ఉందో, డిస్టెన్స్ లో ఉందో, థింగ్స్ కావచ్చు అండ్ ఈవెన్ నాన్ లివింగ్ థింగ్స్ కూడా కావచ్చు, ఏదైనా కావచ్చు. క్లియర్? దట్ ఈస్ యువర్ హౌస్, అది మీ ఇల్లు. కొంచెం దూరంగా ఉందని చూపించి, ఐ మీన్ టు సే దట్ కనిపిస్తోంది మనకు, కొంచెం దూరంగా ఉంది. క్లియర్? అండ్ దోస్ ఆర్ యువర్ ఆర్టికల్స్. ఆర్టికల్స్ అంటే గ్రామర్ లో ఆర్టికల్స్ కాదు, బిలాంగింగ్స్, థింగ్స్ అన్న మీనింగ్ వస్తుంది ఇక్కడ. దోస్ ఆర్ యువర్ ఆర్టికల్స్. క్లియర్? అండ్ ఫైనలీ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ హెల్ప్స్ టు షో సంథింగ్, ప్రెజెంట్ సంథింగ్. నెక్స్ట్ వన్ ఈస్ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్. డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి? టు గివ్, పంపిణీ. తెలుగులో పంపిణీ చేయడానికి వీలైన అనువైన థింగ్స్ అన్నిటిని డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ గా మనం కన్సిడర్ చేస్తాము. ఈవెన్ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ లో మనకు ఓన్లీ 3 ఉన్నాయి. దట్ ఈస్ ఈచ్, ఐదర్, నైదర్. కమింగ్ టు ఈచ్ అన్నది ప్రతి ఒక్కరు అన్న మీనింగ్ వస్తుంది. ఐదర్ అంటే ఏదో ఒకటి, రెండు ఉంటాయి మనకు ఆప్షన్, అందులో ఏదో ఒకటి, ఇది కాని అది కాని అన్న మీనింగ్ వస్తుంది. నైదర్ ఇది కాదు అది కాదు, ఇట్స్ ఎ నెగటివ్ వర్డ్. సో వీటికి ఉన్న ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఎప్పుడైనా సరే సెంటెన్స్ లో నౌన్ అన్నది ప్లూరల్ గా ఉండాలి, వర్బ్ అన్నది ఖచ్చితంగా సింగులర్ లో ఉండే తీరాలి. సో బేస్డ్ ఆన్ దట్ రూల్ లెట్ us మూవ్ ఆన్ ది ఎగ్జాంపుల్స్. ఈచ్ ఆఫ్ ద చిల్డ్రన్ వాజ్ గివెన్ అ కేక్. సో ఈచ్ ఆఫ్ మన కీవర్డ్ ఉంది ఇక్కడ. చిల్డ్రన్ అన్నది ప్లూరల్ ఫామ్, చైల్డ్ అనేది సింగులర్, చిల్డ్రన్ అనేది ప్లూరల్ ఫామ్. సో నౌన్ అనేది ప్లూరల్ ఫామ్ ఉంది కదా. అండ్ కమింగ్ టు రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్, వాజ్ గివెన్ అ కేక్. ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, సెకండరీ. వర్బ్ అనేది సింగులర్ గా ఉండాలి అని చెప్పుకున్నాం. సో ఇక్కడ మనకు వాజ్ అనేది సింగులరే, చిల్డ్రన్ అన్నాం కాబట్టి వేర్ అనలేదు, సో సింగులరే యూజ్ చేసాం. సో రూల్ ప్రకారం డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ లో కీవర్డ్ ఉంది అండ్ రూల్ కూడా ఫాలో చేసాం. రూల్ ఏంటంటే నౌన్ అనేది ప్లూరల్ గా ఉండాలి, వర్బ్ అనేది సింగులర్ గానే ఉండి తీరాలి. సో బికాస్ ఈచ్ అంటే ప్రతి ఒక్కరు సింగులరే కాబట్టి మనకు సింగులర్ హెల్పింగ్ వర్బ్ ఉండాలి. లైక్ గివెన్ అ కేక్. నెక్స్ట్ వన్ ఈస్ ఐదర్ ఆఫ్ ద స్వీట్స్. స్వీట్స్ చూడండి ఇక్కడ ప్లూరల్ ఉంది కదా, మళ్ళీ మనం అనుకున్న రూల్ ప్రకారం ఐదర్ ఆఫ్ ద స్వీట్స్ ఈజ్ గుడ్. అగైన్ హియర్ మనం సింగులర్ హెల్పింగ్ వర్బ్ ని పిక్ చేసుకున్నాం. చూడండి వర్బ్ ఫామ్ ని పిక్ చేసుకున్నాం, ఈజ్. అండ్ నైదర్ ఆఫ్ ద టాపిక్స్ ఈజ్ ఈజీ. ఈ టాపిక్స్ లో ఏది ఈజీ కాదు. సో టాపిక్స్ ప్లూరల్ ఉంది అండ్ ఈజ్ కూడా ఉంది. సో ఫైనలీ keep everything aside, just concentrate on the distributive pronoun in these sentences, each, either, neither. So demonstrative pronoun lo this, that, these, those. Distributive pronoun lo each, either, neither అన్నవి keywords మనం సెంటెన్స్ లో ఐడెంటిఫై చేయాల్సినటివి. And finally the last one is indefinite pronoun. The title itself indicating us that indefinite, ఖచ్చితమైనది, ఖచ్చితం కానిది. So we don't know, కరెక్ట్ గా మనకి ఏదని తెలియదు, స్పెసిఫిక్ గా తెలియదు. సో కొంచెం కాన్స్పిషియస్ గా, డౌట్ఫుల్ గా ఉండే వాటిని ఇండెఫినెట్ ప్రొనౌన్ అని చెప్తారు, అంటే డెఫినెట్ కానిది. సో దానికి ఉన్న కీవర్డ్స్ ఏంటి? చాలా ఉన్నాయి మనకు. సో సమ్వన్, సంబడి. లివింగ్ థింగ్స్ కి, ఐ మీన్ హ్యూమన్ బీయింగ్స్ కి, నాన్ లివింగ్ థింగ్స్ కి కీవర్డ్స్ ఉన్నాయి. హ్యూమన్ బీయింగ్స్ కి అయితే సమ్వన్, సంబడి, ఎనీబడి, నో వన్, నోబడి, ఆల్, మెనీ, అ ఫ్యూ. థింగ్స్ కి అయితే సంథింగ్, ఎనీథింగ్ అండ్ నథింగ్. సో ఎన్ని కీవర్డ్స్ ఉన్నాయి, వీటిలో ఏదైనా సింపుల్ గా, క్యాజువల్ గా ఒక్కొక్కటి కాన్సెప్ట్ చేద్దాం. చూడండి, సమ్వన్ ఎవరో ఒక్కరు. సో
సో ఎవరిని మనం స్పెసిఫిక్ గా చెప్పలేదు ఇక్కడ. అలాగా ప్రతి వర్డ్ కి నో స్పెసిఫికేషన్ విల్ బి దేర్. సో ఇటువంటి సెంటెన్సెస్, ఇటువంటి వర్డ్స్ మనకు సెంటెన్సెస్ లో కమ్ అక్రాస్ అయినప్పుడు ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. దే కమ్స్ అండర్ indefinite pronouns. So coming to the examples, I have written one example for each and every word. Just concentrate. First one is someone. Someone had missed the train. ఎవరో ఒక్కరు ట్రైన్ మిస్ అయ్యారు. ఎవరనేది స్పెసిఫిక్ గా మనం ఇక్కడ చెప్పలేదు. అండ్ సెకండ్ వన్, somebody is waiting for you. మీకోసం ఎవరో వెయిట్ చేస్తున్నారు. After going there only we'll come to know who is that person. But up to now we don't know who is he. So somebody. అండ్ ఎనీబడి కెన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఎవరైనా ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేయొచ్చు. సో అది ఎవరైనా కావచ్చు. మనం స్పెసిఫిక్ గా పర్సన్ నేమ్ ఇక్కడ మనం ఐడెంటిఫై చేయట్లేదు. అండ్ నెక్స్ట్ వన్, నో వన్ ఈస్ పర్ఫెక్ట్. సో నో వన్ ఈస్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ వరల్డ్. దట్ ఈస్ యాక్చువల్లీ ఇట్స్ ద సేయింగ్. సో ఇన్ దిస్ నో వన్. సో ఏ ఒక్కరూ పర్ఫెక్ట్ కాదు. ఇక్కడ మనం ఎవరిని ఐడెంటిఫై చేయలేదు, క్యాజువల్ గా చెప్తున్నాం. అండ్ నో బడీ నోస్ అబౌట్ ద మీటింగ్. ఆ మీటింగ్ గురించి ఎవరికి తెలియదు. నెక్స్ట్ వన్, ఫ్రమ్ గాడ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్ ఆర్ ఈక్వల్. దేవుడి దృష్టిలో అందరూ సమానం. ఇక్కడ ఆల్, ప్రతి ఒక్కరు. ఎవరు మళ్ళీ స్పెసిఫిక్ గా చెప్తున్నామో ప్రతి ఒక్కరు. ఫైన్. నెక్స్ట్, మెనీ ఆఫ్ అస్ మే నాట్ ట్రావెల్ బై ఎయిర్ప్లేన్. సో మెనీ అన్న కీవర్డ్ ఇక్కడ ఉంది కదా. సో మనలో చాలా మంది ఇంకా ఫ్లైట్ లో ఫ్లై అయి ఉండకపోవచ్చు. సో దట్ ఈస్ ద మీనింగ్ హియర్. A few people attended the party. పార్టీకి చాలా కొంతమంది అటెండ్ అయ్యారు. నాట్ ఆల్ ది పీపుల్, a few, కొంతమంది. మళ్ళీ వాళ్ళలో ఎవరు అని మనం ఐడెంటిఫై చేయలేకపోతున్నాం. అండ్ సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ యూ. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఇన్ ఎనీవేర్. క్లియర్? సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ యూ మీద ఏదో కొంచెం ప్రాబ్లమాటిక్ గా ఉంది. సో ఇక్కడ మనం ఏ సెంటెన్స్ పిక్ చేసుకున్నా ఈ అన్ని ఎగ్జాంపుల్స్ లో డైరెక్ట్ హిట్ లాగా ఏదీ లేదు. సో అన్ని మనకు కాన్స్పిషియస్ గా, డౌట్ఫుల్ గా ఉన్నాయి. సో ఈ వర్డ్స్ అన్ని కూడా indefinite pronoun కిందకి వస్తాయి. సో ఫైనలీ టుడే వి కంప్లీటెడ్ ప్రొనౌన్ ఇన్ డీటెయిల్. సో నేను ఆల్రెడీ 2 సెషన్స్ చేశాను ప్రొనౌన్. ఇంకా ఏమైనా చూడకుండా ఉంటే జస్ట్ గో త్రూ దట్ ఫస్ట్ అండ్ లేటర్ ఫాలో దిస్ వన్ సో దట్ యుల్ గెట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్. సో ఐ హోప్ దిస్ ఈస్ యూస్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ.